హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి చికెన్ కారపొడి. ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ఒక్కసారి నేను చేస్తే ఇలా చాలా సింపుల్ ప్రాసెస్లో ఒకసారి చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం కాస్త బోన్లెస్ చికెన్ తీసుకొని దాంట్లోకి సాల్ట్, పసుపు, కారం, నిమ్మరసం కలిపి మంచిగా కలిపిన తర్వాత గ్యాస్ మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లో వేడి వేడి ఆయిల్లో ఇలాగే చికెన్ ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేయండి. అది బాగా కలుపుకొని బాగా క్రిస్పీగా వచ్చేంతవరకు కలుపుకుంటూ ఉండాలి. మంచిగా క్రిస్పీ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమే. చూడండి ముక్కలు ఎలా ఎగాయో ఎర్రగా అలా ఎగాలన్నమాట. మంచిగా బాగా క్రిస్పీగా ఎగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని వేరే కళాయిలో కాస్త ఆయిల్ వేసుకొని దాంట్లోకి ధనియాలు, నువ్వులు అండ్ జీలకర్ర వేగిన తర్వాత అవి కూడా వేసి మంచిగా క్రిస్పీగా వేగేంత వరకు ఎగించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసేయండి. అదే కళాయిలో ఒక 10 నుంచి 12 ఎండుమిర్చి, అలాగే 10 నుంచి 12 చెనుల్లిపాయలు, కాస్త కరివేపాకు వేసి మంచిగా దూరగా వేగేంత వరకు వేగిన తర్వాత దాకా ఉంచుకొని తీసేసి పక్కన పెట్టేసేయండి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న ధనియాలు అవి వేసేసుకోండి. అలాగే ఈ ఎండుమిర్చి కూడా వేసేసి దాంట్లోనే సాల్ట్ అండ్ పసుపు, కారం కొంచెం పడుతుందో లేదో చూసుకోండి. కారం లేదంటే వదిలేసేయండి. గరం మసాలా అండ్ చికెన్ మసాలా కంపల్సరీ కొంచెం వేసుకొని మిక్సీ జార్లోకి మిక్సీ పట్టేసేయండి. ముందుగా మనం ఇంకా వేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కారపొడి రెడీ.